సీఎం జగన్మోహన్ రెడ్డిపై జరిగినటువంటి విజయవాడలో జరిగినటువంటి దాడికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా కూడా ముక్త కంఠంతో ఖండిస్తూ రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతూ ఉంటే విపక్ష నేత చంద్రబాబు నాయుడు తనపై కూడా రాళ్ల దాడి జరిగింది, బాంబుల దాడికే భయపడలేదు, తను రాళ్లకు భయపడినట్టు సరికొత్త పల్లవి అందుకున్నారు. ఈరోజు సానుభూతి కోసం ప్రాకులాడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడటానికి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గారు మనకు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఓవైపు రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పైన జరిగిన దాడికి సంబంధించి ప్రజలంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు, ఖండిస్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు చీప్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు, నాపై కూడా రాళ్ల దాడి చేశారని చెప్పి. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? ఏం కొత్తగా చూస్తున్నాం చంద్రబాబు నాయుడిని. అలిపిరి ఘటన మనం చూసాం. అలిపిరి ఘటనలో ఏ చేతికి దెబ్బ తగిలింది? కుడి చేతికి దెబ్బ తగిలింది. ఎడ చేతికి కట్టుకున్నాడు. డ్రామా అని స్టార్ట్ అయింది. మన ఫస్ట్ రోజు అందరూ చూపించారు. ఆ రోజు రెండోది, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నాడు. ఎప్పుడు తిడతానే ఉన్నా కదా, ఫ్యాషనిస్ట్ ఫ్యాషన్, అటువంటి మెంటాలిటీని నువ్వే చెప్పావు. అతను వచ్చి నీకు సంఘీభావం వచ్చి తిరుపతిలో చెప్పారు. పాపం చెప్పి అదేవిధంగా ఆయనకి సంఘీభావం తెలియజేశాడు. అంటే అటువంటి మహానుభావుడు నీ కోసం వచ్చి తిరుపతికి వచ్చి సంఘీభావం తెలియజేశాడు. కనీసం మానవత్వం ఉందా నీకు? నువ్వు మానవత్వం, నీ బిడ్డంత వయసు గల్లా దెబ్బ తగిలితే అంత పెద్ద చచ్చిపోయే స్థితిలో అది అదృష్టం బాగుండి ఎట్నో కంటి మీద పడుకుంటా డైరెక్ట్గా దీని మీద పట్టడం కనుబడి ఉంటుంది. కనీసం నీ బిడ్డ కన్నా నువ్వు చెప్పలేవా? ట్విట్టర్లో ఏం పెడతారు? ప్యాలెస్ నుంచి రాయి వచ్చిందా? ప్యాలెస్లో రాళ్ళు ఉండవు, ప్యాలెస్లో పథకాలు ఉంటాయి. అది డైరెక్టర్ ఆడుండేది, పథకాల డైరెక్టర్. పేద ప్రజలకి 3 పూటలు తినాలనే డైరెక్టర్ ఆడుంటాడు. మీరుండాజుడు ఇల్లు ఏటి గడిన ఆడ దొరకతాయి రాళ్ళు, గొలక రాళ్ళు, అన్ని రాళ్ళు అన్ని ఏట్లు దొరికితే ఉంటాయి. ఆ నది మీద ఉండేది అయ్యే కదా ఉండేది. మాట్లాడేప్పుడు ఖేళనవద్దు. మీకు ఈరోజు మాట తీరు బాగుంటే నీ కొడుకు నమ్మకం లేకనే ఇక్కడ ఓట్లు పట్టడం లేదని రాబిన్ సింగ్ టీం అంతా చెప్తే తమిళనాడులో ఒకటి క్యాన్వాస్ చేస్తాను. నీ బతుకు నీకు ఒక బిడ్డ కంటే వాడు సరిగా పనిచేయటం లేదు, ఓట్లు పోతాయి. ఏమన్నా బిడ్డ కంటే ఓట్లు వస్తాయి. ఈ బిడ్డ ఓట్లు పోతే తమిళనాడు దరివేసినారు. అర్థమైందా? అదే రాజశేఖర్ గారు ఒక బిడ్డను కన్నాడు, చూసావా? సోనియా గారు ఎదిరించాడు. ఎన్ని అతను అటాచ్ చేసినా, అతని మీద జైల్లో పెట్టినా ఎక్కడ కూడా అసలుకి ఎంత మనం కూడా అంత జరిగినా కూడా ధైర్యంగా నిలబడుకొని, మామూలుగా మనం కూడా చాలామంది చూస్తుంటాం, చిన్న మట్టి కంట్లో వస్తే తట్టుకోలేం, మట్టి వచ్చినా కూడా పొరలో మనం తట్టుకోలేం, కళ్ళకు వచ్చినా కూడా మనం తట్టుకోలేని పరిస్థితి. అటువంటిది ఒక సీఎం మీద దాడి అంటే మనందరూ ఏం ఆలోచిస్తారు? రాయితో కొట్టారు. కాదు, రాయి కాదు. నేను మొన్నటి నుంచి చెప్తా ఉన్నా, ఆయుధం. ఆ ఆయుధం ఇప్పుడు కాదు, ఫస్ట్లో బస్ యాత్ర బాగా జరగదు, జనాలు రారు అని అనుకున్నావు. అది ఏమైపోయిందంటే ఒక్క చిన్న బొట్టుతో సాటై నది సముద్రంలాగా జన సముద్రం పెరగటం తట్టుకోలేక ఆ రోజు రామారావు గారిని చెప్పులేసినావు. ఆ రోజు కల్చర్కి, ఆ రోజు అయ్యప్ప భక్తులాగేసి రంగాన్ని చంపావు. ఆ రోజు పైన అమ్మవారైతే ఆ రుచి వాళ్ళ జ్ఞాపకం వచ్చేది రంగా పేరు. ఒక వాళ్ళ జాతికి నాయకుల్లాగా మంచి పనులు చేసి రంగాన్ని పట్టణ పెట్టుకున్న కిరాతకుడులు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డిని ఆ రోజు ఎయిర్పోర్ట్లో కత్తి ఒకదైతే కోడి కత్తి. అసలు మనిషివేనా రాళ్ళు? అసలు మనిషివేనా? అన్నిటికన్నా షార్ప్ అయింది రా కోడి కత్తి. కోడి కత్తి అంటే ఎదురు దాన్ని చంపేసేది ఇంత ఉంటుంది. దాన్ని కూడా హేళన చేశారు. కానీ భగవంతుడు ఉన్నాడు, ఆ రోజు బయటపడ్డాడు. మళ్ళీ ఈరోజు ఇంత పని చేస్తే కనీసం నీకు నా అనుభవం 40 సంవత్సరాలు, నా అనుభవం ఏ అనుభవం? ఇదే అనుభవం నీ బతుకంతా? నీ బతుకంతా ఇదేనా అనుభవం? ఇదేనా? లాస్ట్కి ట్విట్టర్లో పెడితే దేశంలో ఉండే నాయకులందరూ స్పందిస్తే, లాస్ట్కి మోడీ గారు కూడా స్పందిస్తే, మా అపోజిషన్ పార్టీ స్పందిస్తే అప్పుడు ట్విట్టర్లో మారుస్తావా? డ్రామా అంటావా? ఒక పని చేయమే, నీవు డ్రామా చేసేవాడు యాక్షన్ చేసాడు, కరెక్ట్గానే చేసి సావచ్చు కదా. ఈరోజు ఇది 2 రోజులు దాడి చేస్తుంటే నమ్ముంటారు జనం. 2వ రోజే నీకు అసలు తట్టుకోలేకపోయినా రాళ్ళు అట్టేసిండ్రా, ఆ పక్కేంటి పూలు వేసినట్టు అట్టేసిండ్రా. డ్రామా కాబట్టి ఏంది అది?
నువ్వే చిల్లరచి దూరంగా అటు తగిలినట్టు వేయించుకున్నావు. నా మీద రాళ్ళకి నేను బాముకే భయపడలేదు. నువ్వు అందరికీ చిన్న పిల్లగాని చూస్తే భయపడతావు. నువ్వేంది నీ బతుకంతా కూడా కుట్ర కుతంతాలిన సీఎం ఏ రోజు ప్రజల్లోంచి రాళ్ళు. కాబట్టి నువ్వు జగన్మోహన్ రెడ్డి గురించి విమర్శించే అర్హత నీకు కానీ నీ కుటుంబానికి కానీ ఎవరికి గోలేదు. ఏందండి ఇది ఎక్కడే ఉన్నదా? ఈ ప్రపంచంలో ఒక్క వ్యక్తి మీద ఇన్నిసార్లు దాడులు ఏందని చేసేది? అతను చంపేస్తే అయిపోతుంది అనుకున్నారా? కాదు. రాజశేఖర్ చనిపోయారు, జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రజలందరూ కూడా ఒక జగన్మోహన్ రెడ్డిలా ఫీల్ అవుతున్నారు. ప్రతి ఒక్కరు ఫీల్ అవుతున్నారు. నిజంగా సాధారణంగా వచ్చి భారతం వచ్చి ఈశ్వరుడు ప్రజల్లో వచ్చి ఆ మహాతల్లి తన భర్త ఆ జనాలు చూసి ఆనందపడిన గంటకంతా మీరు ఆ తల్లి కన్నీళ్ళు పెట్టించారు. భారతమ్మ కన్నీరు అది మంచి జరగదు. ఈ ఆడబిడ్డ కన్నీరు కూడా మంచి జరగదు. కాబట్టి మీ కుటుంబం కూడా చెప్తున్నా, కుట్రలు కుతంతాలు ఆపేసి రెచ్చగొట్టేది కానీ స్టార్ట్ అయితే మధుసూదన్ రెడ్డి రోడ్లోకి వచ్చినా నేను ఇబ్బంది చేయాలని ఇంకొకటి కూడా ఇబ్బంది చేస్తారు. ఇది ప్రజాస్వామ్యం. ఇది మీరు ఓటు అడిగేది నేను పథకాలు ఇచ్చాం అని మేము వస్తున్నాం. నీ బతుక్కి నీ జీవిత కాలం 40 సంవత్సరాలకి మనం చెప్తుండా ఇది నేను కష్టపడి కొన్నాను, ఈరోజు ఇల్లు కట్టించానని చెప్తాను. లేకపోతే పలానా బ్రాండ్ నేను తయారు చేశాను చెప్తారు. నీ బతుకు ఒక్క పథకాన్ని తయారు చేసావు. నీ బతుకు సైకిల్ దొంగతనమే. పథకాలు పక్క రాష్ట్ర పథకాలు జరాక్స్. అదే రాజశేఖర్ చూడు ఆరోగ్యశ్రీ, జగనన్న చూడు అమ్మఒడి, నాడు నేడు, ఇవన్నీ కూడా ఈ ప్రపంచం ఈ దేశాలన్నీ కూడా జగనన్న వైపు చూస్తున్నాయి. ఈ పథకాలు చిన్న పథకాల ట్యాబ్ గవర్నమెంట్ స్కూల్కి ట్యాబా, ఇంగ్లీష్ మీడియమా, ఇది ఇది జగనన్న చెప్పుకునేదానికి 9 నవరత్నం ఉన్నాయి. నువ్వు చెప్పుకునే దానికి ఏ నవరత్నం చెప్పామే? పసుపు కుంకుమ లాస్ట్లో నవరత్నం నీదా? నీదొక నవరత్నం, నీదొక బతుకు. మాట్లాడితే వాళ్ళంతా చూసేస్తా. నువ్వే కదా రెచ్చగొట్టిందా? జగన్ వస్తే రాళ్ళతో కొట్టండి, జగన్ వస్తే కర్రలతో కొట్టండి, జగన్ వస్తే గొడ్డలతో ఫైట్ చేయమని. ఏమనుకుంటున్నావు నువ్వేమనుకున్నావు? ముసలోడికి నీకే ఎట్టుంటే రక్తం గల్లా వైఎస్ఆర్ అభిమానులు, వైఎస్ఆర్ ఫ్యామిలీ నమ్ముకున్న వాళ్ళు దేనికైనా రెడీగా ఉన్నాం. మేము సచ్చేదానికి కూడా రెడీగా ఉన్నాం జగన్ కోసం. నువ్వు మాట్లాడేప్పుడు రెచ్చగొడతావా? నీ బతుకంతా కూడా రెచ్చగొట్టి జనాల్ని రోడ్లో పెట్టే బతుకు నీది. నీ వల్ల ఈరోజు రెచ్చగొట్టిన దానికి ప్లస్ నీ ప్లానింగ్లో ఒక భాగం ఇది. ప్లానింగ్లో భాగం. ఆడకొస్తే ఆడ అటాచ్ చేస్తావా? ఇదే నువ్వు చేసే పద్ధతి. కాబట్టి ఈరోజు చెప్తా ఉండా ఎవరికి? చంద్రబాబు నాయుడు గారికి, మరలా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. నీ కొడుకు ఈరోజు తమిళనాడు పోయినాడు, అట్నే కేరళ తీసుకెళ్ళిపో, అట్నే బోట్లు ఎత్తుకొని ఇంకో ఫారిన్ పోయేసి దుబాయ్ గిబ్బాయ్ ఆడ దానికైతే సరిపోతాడు. అర్థమైందా? ఆ పనులకి నీ కొడుకు పనికిరాడని కనీసం రాష్ట్రంలో కూడా తిప్పకుండా మీ బతుకులకి పక్క రాష్ట్రాలు పంపించిన వాళ్ళు మీరు. ఒక తెలుగుదేశం నాయకుడు, ఆయన దేశ ఏందో అంటావు టీడీపీ ప్రధాన కార్యదర్శి, నా తలకాయ కార్యదర్శి నాకు తెలియదు, కానీ అతన్ని పెట్టుకొని వీళ్ళు పార్టీ నడిపించేది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాధనం, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల నుంచి ఎన్నుకున్న వ్యక్తి కాబట్టి ఈరోజు ఆయన వస్తుంటే నిజంగా ఆయన చూస్తుంటే ప్రతి ఒక్క కన్నీరు పెట్టారు ఆడవాళ్ళంతా. ఈరోజు మా ఇంట్లో మా తమ్ముడికి ఇలా జరిగిందా, మా ఇంట్లో మనకి ఇలా జరిగిందా, ఏంది అన్యాయం, ఏంది ఇది, ఎప్పుడు ఇదేనా వీళ్ళకి? అదేమంటే జగన్మోహన్ ప్రజల్లో రావాలి, ప్రజల్లో వస్తే చంపేదాన్ని చూస్తారు. ఏం చేయాలయా? ఏం చేయాలి చెప్పండి? మీరు ప్రజల్లోకి వస్తున్నాడు, వచ్చినప్పుడు ఏదో ఒకటి చేస్తుంటారే చంపేదానికే. మీరు బాగా అప్పుడు ప్రజల్లో వచ్చాడు చంపేదాన్ని ట్రై చేస్తే, ఇప్పుడు బస్ యాత్ర పెట్టుకున్నాడు చంపేదానికి. మీరు ఎప్పుడు చంపకుండా ఆపేసినారు చెప్పండి? అంటే రాకూడదా? అంటే ఇది పెత్తానేనా? బ్రిటిష్ వాళ్ళ నుంచి ఇదేనా? ఇదే కల్చరా? ఇదేనా? అంటే మార్పులు రావా? మార్పు అంటే ఇదేనా? నువ్వు రాబోయే జనరేషన్కి నేర్పించే ఆలోచనలు ఇయేనా? దయచేసి చెప్తున్నా, అతను నమ్ముకున్న వాళ్ళందరూ కూడా ఈరోజు చెప్తున్నాను, చంద్రబాబు నాయుడిని నమ్ముకున్న వాళ్ళు మామూలుగా తల్లి లేకపోతే తండ్రి చూస్తాడు, తండ్రి లేకపోతే తల్లి చూస్తారు. ఇద్దరు కానోళ్ళు అయిపోతారు. మీకు తల్లిదండ్రులు లేనిలో అయిపోతారు. చంద్రబాబు నమ్ముకుని పనులు చేసిన వాళ్ళ బతుకు ఈరోజు చెప్తున్నాను. జగన్మోహన్ టచ్ చేసిన వాళ్ళు ఈరోజు ఎక్కడా లేరు. ఒకటి పైకని వెళ్ళిపోయి ఉంటారు, ఒకటి భూమిలోకి వెళ్ళిపోయి ఉంటారు, లేదంటే పిచ్చి అయిపోయి ఉంటారు. అర్థమైందా? కాబట్టి నువ్వు పిచ్చి పెట్టి ఆడుతున్నావు చంద్రబాబు నాయుడు. కబడ్దార్. ఇప్పుడు మంచి మాటలతో చెప్తున్నావు. నువ్వు ఇలాగనే పేలితే మాకు కూడా
శక్తి ఉండేవాళ్ళం. మేము కూడా బాగా పేలుతాం. కాబట్టి అదుపులో నోరు పెట్టుకొని మాట్లాడేప్పుడు ఒక మనిషిని విమర్శించద్దు. మన ఇంట్లో శత్రువు ఎవరికైనా చనిపోతే విలేజ్లో పోయి శవం కడపోయేసి వస్తాం. ఎవరికైనా చిన్న యాక్సిడెంట్ జరిగితే పరామర్శించేదాన్ని పోతాం. కరెక్టా కాదా? అటువంటిది ఈరోజు అంత పెద్ద జరిగితే ఒక సీఎంకి అతను ఇంకా ఉన్నాడు. అదేమంటే కరెంట్ ఆగింది 2 సార్లు అంటే కరెంట్కి దానికి ఏం సంబంధం? నువ్వు మాట్లాడేదాని పద్ధతే ఉంది నీకు. నువ్వు ఆపేది ఏంది? నువ్వు ప్లాన్ చేసేది ఏంది? నీ ప్లానింగ్ ఎవరు నమ్మరు. పాత ఎన్నాడు ఎస్వి రంగారావు ప్లాన్ వేసేది, ఎస్వి రంగారావు ప్లాన్. రే మచ్చ ఈరోజు వాడిని కొట్టేసింది, రేపు నేను నన్ను ఎవరైనా వచ్చి కొట్టినట్టుగా కారులో పోతాను కొట్టినట్టుగా యాక్షన్ చేయండి, నేను కొనుక్కుంటాను, మనకు అటు ఓట్లు వస్తాయని పాత రావు గోపాల సినిమాలు చూసేవాళ్ళం మేము. ఇన్ని రావు గోపాల సినిమాలు చూసేసినాం చిన్నప్పుడు మేము. సేమ్ రావు గోపాల వీళ్ళు గ్యాప్కి వస్తారు చంద్రబాబు నాయుడు చూస్తే. నిజంగా నాకు రావు గోపాల్ అంత వయసుకి వెళ్ళేవాడు. ఇప్పుడు ఆ సినిమాలు మళ్ళీ తీస్తే ఎవరు చూస్తారు? ఇప్పుడంతా కూడా బాహుబలులు అయిపోయినాయి, పెద్ద త్రిపురాలు అయిపోయినాయి. ఇంకా పాత సినిమాలు పెట్టుకొని పాత రికార్డులు పెట్టుకొని సింపతులు క్రియేట్ చేసి ఎవరు కూడా వేయరు. కాబట్టి దయచేసి ఈ సాంప్రదాయం ఎక్కడుందా? సౌత్ ఇండియాలో ఈ సాంప్రదాయం లేదు కదా. తెలంగాణలో ఉందా? తమిళనాడులో ఉందా? కర్ణాటకలో ఉందా? ఎక్కడుంది? ఒక ఆంధ్రప్రదేశ్లోనే నీ వల్లే ఇంత కుటుంబాలు సర్వనాశనం అయిపోయినాయి. నీ వల్ల ఇంతమంది చంపేశావు. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఏమైనా చెయ్యాలని అనుకున్నా కూడా భగవంతుడు ఆపుతాడు. పాత రోజుల్లో బాణాలు వేసినప్పుడు రాక్షసులు భగవంతుడి రూపంలో అయ్యే రివర్స్ వస్తాయి బాణాలు. మనంతా చూసాం. నువ్వు వేసే బాణం నీకే వస్తుంది. కాబట్టి నీ డ్రామాలు ఊరు అదే సినిమాలో చెప్పినట్టుగా టిస్ వేసుకొని నా మీద కూడా వచ్చేసిందంటే ఏంది రావు గోపాలరావు? ఏంది నీ నటన? ఈ నటన ఏంది? ఈ నటనలు ఊరు చూడరు. కాబట్టి దయచేసి అందరూ కూడా ఆలోచించండి. నిన్న మొన్న కూడా మా కాలర్స్లో ఒకడు అదే డ్రామాలు అన్నాడు, ఓట్లు వస్తాయని. ఇక్కడ నాయకుడు ఒకడు నా మీద అత్తే ప్రయత్నం. మళ్ళీ వాడు తెలుగుదేశం వాడు 30 సంవత్సరాల నుంచి కాదు ఆయనతో నా మీద జరగలేదు. మళ్ళీ స్టేట్మెంట్. మీ బతుకులకి ఆపండి. మీ బతుకులకి ఓటు మేము డెవలప్ చేసామని అడగండి. మేము పథకాలు ఇస్తాను అడగండి. 600 హామీ ఇచ్చావు నీ బతుక్కా. 6 తెచ్చినావు నీ బతుక్కి. 600 హామీలు ఏమైపోయినాయిరా? మళ్ళీ 6కి వచ్చినావా? అవి కూడా అయిపోయినాయి. బాబు గ్యారంటీ ఏది? బాబు గ్యారంటీ అది కూడా కుసుకో. ఎన్ని గ్యారెంటీలు ఇస్తావు? బాబు వస్తేనే భవిష్యత్తు ఏది? నీవు తలకాయ భవిష్యత్తు నాశనం చేసావు కదా రాష్ట్రాన్ని. అప్పుల పాలు చేసినావు. పథకాలు ఇచ్చిన రోజు జగన్మోహన్ రెడ్డి ఇస్తుంటే ఎక్టిస్తున్నాడు, ఏమైపోతుంది? మళ్ళీ ఎందుకు మళ్ళీ డబల్ త్రిబుల్? మేము ఇచ్చిన అమ్మ ఒడి అంటే తల్లి ఒడి అంట. అమ్మ ఏంది? తల్లి ఏంది? తల్లి ఏంది? అమ్మ మేమే కదా, మళ్ళీ తల్లి ఏంది? ఇట్లాంటి జెరాక్స్ నీ బతుకంతా జెరాక్స్ బతికే. కాపీలకి బాబు నీ చదివేప్పుడు చూసి రాస్తేవి అట్టని చెప్పి నేనే కరెక్ట్, నేను కూడా చూసి రాసినోన్నే. నేనేం జెంటిల్ మ్యాన్ అంటోలా. నీది నాది ఒకే బతుకే. నేను కూడా చూసి రాసినా, నేనే చూసి రాయలా. నీ బతుకు కూడా కాపీలు ముందు రాసిన వెనకాల చదివినవాళ్ళు రాసినవు. అదే చదువు, అదే పథకాలు, అదే నీ బతుకు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఇటువంటి అరాచకాలు ఆపమని చెప్పి మనం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఈరోజు ఏడుస్తున్నారు. ఆ ఏడుపు నీకు తగులుతుంది ఖచ్చితంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. చంద్రబాబు నాయుడు హత్య రాజకీయాలు మానుకోవాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్మోహన్ రెడ్డికి వస్తున్నటువంటి ప్రజాదరణ చూసి వారవలేకనే చంద్రబాబు నాయుడు హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారంటూ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బిఎఫ్ మసూదన్ రెడ్డి మండిపడుతున్నారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ప్రజలే చంద్రబాబు నాయుడుకి తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్తున్నారు. కెమెరామెన్ ముఖేష్తో విజయమూర్తి, సాక్షి టీవీ, శ్రీకాళహస్తి.